హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మెడిసిన్కు సంబంధించిన వనమూలికలతో ఒక బెల్లంతో ఉండలు తయారు చేసుకోవటానికి ఇవన్నీ పెట్టుకున్న 400 గ్రాముల బెల్లం, ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత లవంగం 50 గ్రాములు, చెక్క 50 గ్రాములు, పుదీనా ఎండబెట్టుకున్నది, పుల్లలవి పుదీనా దూసి అవి 3 కలిపి మిక్సీ వేసేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని కొద్దిగా పలుగ్గా పౌడర్లా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి దాల్చిన చెక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీకు తెలుసు. ఇదిగోండి, ఇలాచి 50 గ్రాములు, ఇదిగోండి పౌడర్ చేసి పెట్టుకున్నా, ఇది కూడా వేసేస్తున్నా. అందులోనే మిక్సీలో కలిసిపోతుంది కదా ఆ పౌడర్లో. ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వనమూలికలు అన్నమాట. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని తీగ పాకం వచ్చిందాకా ఇలా బెల్లం కరిగించుకోవాలి. తీగ పాకం రావాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నవన్నీ మనం బెల్లం పాకంలో వేసేసుకొని బాగా కలిసిపోయేలా కలుపుకొని మనం ఉండలు చేసుకోవాలి. లవంగం ఎంటికలు ఊడిపోయినా కూడా మళ్ళీ వస్తాయి. ఎంటికలుకి సంబంధించి లవంగం చాలా పనిచేస్తుంది. ఆ తర్వాత పంటి నొప్పికి, పుచ్చిపోయిన పళ్ళకి మనం ఇవన్నీ కలిపి చేసుకున్న ఉండ తింటే ఏ వ్యాధి ఉన్న వాళ్ళకి దానికి పనిచేస్తాయి ఇవన్నీ. ఇక ఈ 4 కలిసినవి బెల్లం, ఐరన్, దాల్చిన చెక్క తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నోటి దుర్వాసన ఇవన్నీ పోతాయి. లవంగం, చెక్క, ఇలాచి అరుగుదలకు ఇవన్నిటికీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనం ఒక రోజల్లా ఆరబెట్టుకోవాలి ఉండలు చేసుకొని. ఈ రోజుకు ఒక ఉండ చొప్పున మనం పొద్దున్నే 5ంటికి లెగిసి మొహం కడుక్కొని పరకడుపున ఒక ఉండ తినాలి. ఒక ఉండ తిని 1 గంట దాకా మనం ఏం తినకుండా ఉండాలి. ఎంత బాణ లాంటి పొట్ట సన్నగా అవుతుంది. ఇదిగోండి, నైట్ సోంపు ఉండలు పడుకుని పోయేటప్పుడు సోంపు ఉండలు తినాలి. ఇదిగోండి, ఉండలు చేసి పెట్టుకున్నాను. బాణ లాంటి పొట్ట ఇంత లావు ఉన్న వాళ్ళు కూడా సన్నగా అయిపోతారు రోజుకు ఒక ఉండ తింటే. కానీ వేడి చేస్తుంది అంటారు. వేడి ఏం కాదు ఫ్రెండ్స్. ఆ వేడి చేస్తేనే ఆ పొట్టలో ఆ కొవ్వు అనేది కింద భాగం మొత్తం కరిగిపోతుంది. ఆ ముడతలు, చర్మం వెనక, బ్యాకు ఇంత లావు, ఆ సీటు ఇంత ఎత్తున కనపడదు. సన్నగా ప్లాట్లా వచ్చేస్తాం. ఇదిగోండి, గోరువెచ్చటి వాటర్ 1 గ్లాస్ తీసుకొని ఒక ఉండ తిన్నాను. మనం టీ, కాఫీ తాగినట్టు ఆ వాటర్ అలా తాగాలన్నమాట. అలా తాగాలి. ఇదిగోండి, కొబ్బరి నూనె, ఉసిరికాయ పౌడర్ వేసి కొబ్బరి నూనె తయారు చేసుకున్నా. ఇదిగోండి, డ్రై పౌడర్ ఉసిరికాయది. ఇది ఒకరోజు నానబెట్టేసి తలకు మసాజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇదిగోండి, కుంకుడుకాయలు తలస్నానం చేయటానికి. ఇదిగోండి, పసుపు మనం సోపులు తయారు చేసుకోవటానికి ఈ 3 కలిపి. ఆ తర్వాత మిరియాలు గొంతులో కఫము, దగ్గు ఉన్నప్పుడు మాత్రమే మిరియాలు పాలల్లో వేసుకొని తింటాను. నా చిన్ననాటి అలవాట్లు ఇవి.